హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ వ్లాగ్స్. నేను మీ మమత అండి. నేనైతే ఈరోజు ఇంట్లో పునుగులు ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కర్డ్‌ని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్ ఈ 2 కూడా యాడ్ చేసుకోండి. అలాగే నేనైతే ఈ పునుగులను గోధుమ పిండితో చేస్తున్నాను. మైదాతో చేయట్లేదండి. మైదా పిల్లలకి హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. 1 ½ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకోండి. హాఫ్ టీ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. అలాగే సూజీ రవ్వ కూడా 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి. నెక్స్ట్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు తీసుకోండి. హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. ఈ ఐటమ్స్ అన్నీ పెరుగులో బాగా ఇంకేటట్టు బాగా కలుపుకోవాలండి. నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా, స్లోగా మంచిగా కలపండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నిదానంగా. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు పునుగులు అనేటివి కూడా అంత క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మనకు నచ్చిన సైజులో మాత్రం పునుగులనైతే వేసుకోవచ్చు అనమాట. స్టవ్ని అయితే సిమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఎందుకంటే లోపల అంతగా వేగవన్నమాట. పైకి మొత్తం అవుతుంది, రెడ్గా బ్రౌన్ కలర్లో అవుతుంది, కానీ లోపల అంతా పిండి పిండే ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ వెదర్కి వేడి వేడి పునుగులు అయితే చాలా బాగుంటాయి. చాలా టేస్టీ కూడా ఉంటాయి. పిల్లలకు చాలా హెల్తీ కూడా అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కనుక నేనైతే అశ్విన్‌కి అయితే ఇచ్చాననమాట. తను టేస్ట్ చేసి చెప్తా అన్నాడు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, నా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అశ్వికి అయితే బాగా నచ్చినట్టుంది.